ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే మరీ ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 21, 22, 23 తేదీల్లో మేషరాశి వారి యొక్క జాతకాన్ని చూస్తే వీరి ఆనందానికి హద్దులనేవే కనిపించడం లేదు. ఎందుకు అంతటి ఆనందాన్ని వీరు పొందుకోబోతున్నారు, ఎటువంటి ఆనందకరమైనటువంటి శుభవార్తలు వీరు వినబోతున్నారు, అలాగే వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. 3 తేదీల్లో వీరి యొక్క లైఫ్ లో ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే మేషరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అయితే ఇదివరకు వీరు చాలా కాలం నుండి చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తుంది. కొంతమందికి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటే, కొంతమందికి వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. కొంతమందికి ఉద్యోగాలు రావటం లేదు, మరికొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో రకమైన సమస్యతో బాధపడుతున్నారు. అయితే మీకు మంచి రోజులు ఎప్పుడొస్తాయా అని ఇదివరకు చాలాసార్లు మీరు నిరాశ నిస్పృహలకి కూడా లోనయ్యారు. అటువంటి మంచి రోజులు ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 21, 22, 23 తేదీల్లో మీ యొక్క జీవితంలో ఆనందకరమైనటువంటి శుభవార్తలను అయితే వినబోతున్నారు. అంటే మీ పరిస్థితులను బట్టి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ఉద్యోగార్థులై ఉండి చక్కటి ఉద్యోగ అవకాశం రావాలని చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అటువంటి ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు వస్తుంది. ఒకవేళ మీరు ఉద్యోగస్తులై ఉండి ఆర్థిక పెరుగుదల లేదని, ఎటువంటి ప్రమోషన్ లేదని, మీ యొక్క శ్రమను కార్యాలయంలో ఏ ఒక్కరూ గుర్తించడం లేదని, పై అధికారులు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదని మీరు కనుక బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాలను ఈ 3 తేదీల్లో సాధిస్తారు. విదేశాలకు వెళ్లటానికి కలలు కంటున్నవారు ఆ కలను సాకారం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వివాహ సంబంధాల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి సంబంధం ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో, డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, వారి ప్రయత్నాలు ఫలించి ఖచ్చితంగా డబ్బు చేరుతుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతుతో మంచి వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు. అలాగే వ్యాపార విస్తరణ గురించి ఆలోచన చేస్తున్న వారికి వ్యాపార విస్తరణకి కూడా అనుకూలమైన కాలమనే చెప్పుకోవాలి. ఈ విధంగా మీ పరిస్థితులను బట్టి, మీ కోరికలను బట్టి మీ కోరికలు నెరవేరే అవకాశాలు ఈ 3 తేదీల్లో కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం నుండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కాస్త ఉపశమనం లభిస్తుంది. అలాగే చాలా మంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యకి ఏ వైద్యున్ని సంప్రదించాలో, ఆ సమస్యను ఏ విధంగా తగ్గించుకోవాలో అర్థం కాని స్థితిలో ఉన్న వారికి కూడా చక్కటి వైద్యుడికి సంబంధించినటువంటి అడ్రస్ మీకు వేరే వ్యక్తుల ద్వారా తెలియటం, ఈ విధంగా ఊహించని పరిణామాలు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. దీని కారణంగా మేషరాశి వారి యొక్క ఆనందానికి హద్దులనేవే కనిపించడం లేదు. ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో అత్యద్భుతమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు. అయితే మేషరాశి వారికి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు, లేకపోతే బంధువులతో చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి. అలాగే అనుకోని ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా అవసరం. అయితే మేషరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి.
అలాగే వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. శుభకరమైన ఫలితాలు మీరు చూస్తారు. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాతను సేవించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి